కాళేశ్వరంపై సిబిఐ విచారణ అంశం తెలంగాణలో మంటలు పుట్టిస్తోందనే చెప్పాలి. ఒకవైపేమో కోర్టు విచారణ జరుగుతూ ఉండగానే మరొక వైపు రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఇంతకీ కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఉంటుందా ఉండదా? కోర్టు ఏం చెప్తుంది? నేతల వాదనలేంటి చూద్దాం. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టిన ప్రభుత్వం దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని తీర్మానం చేసింది. కానీ కమిషన్ రిపోర్టును ఆధారంగా చేసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. సిబిఐ ఎంట్రీకి అవకాశం లేదని కేసీఆర్, హరీష్ తరపు లాయర్లు చెప్తున్నారు. కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని గవర్నమెంట్ అసెంబ్లీలో మొత్తము అందరూ అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది సిబిఐ కానీ దాని మీద కోర్టు స్టే ఇచ్చింది. ధర్మాసనం ఈరోజు స్టే ఇచ్చింది. ఎలాంటి ఫర్దర్ యాక్షన్ తీసుకోవద్దని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వ వర్గాలు మరోలా చెప్తున్నాయి. కేవలం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పిందే కానీ అసలు సిబిఐ దర్యాప్తు వద్దని చెప్పలేదంటున్నారు ప్రభుత్వ లాయర్లు. కోర్టు ఏం చెప్పిందంటే ఘోష్ రిపోర్ట్ మీద కోర్టు స్టెప్ తీసుకోవద్దన్నది. సిబిఐ ఎంక్వైరీకి ఎలాంటి అడ్డంకి లేదు. ఎంక్వైరీ అంటే ఇంక్లూడ్స్ ఆల్. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు దిగింది. జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టింది. కేసీఆర్ ను జైల్లో వేస్తే కాంగ్రెస్ అంత చూస్తామంటూ హెచ్చరిస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ గారిని జైలుకు దొరుకుతా అంటారు. బిడ్డ జైలు దొంగ నువ్వు. నోటు మోటుకుల్లా కేసులను పొయ్యొచ్చిన సిగ్గు లేదు నీకు. మాట్లాడుతున్నావు. కేసీఆర్ ప్రజల కోసం కట్టాడు కాళేశ్వరం. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకే ముందుకు వెళ్తామని కాంగ్రెస్ వాదిస్తోంది. హైకోర్టు ఏం చెప్పింది? 7th తదుపరి విచారణ వరకు ఆపాలని చెప్పింది. కోర్టు నిర్ణయం ప్రకారమే మీరైనా మేమో నడుచుకోవాలి. కోర్టు 7th ఏమి ఇస్తుందో చూద్దాము. ఫైనల్గా కోర్టు డైరెక్షన్ ప్రకారం పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలు కాలయాపన చేసిందని బీజేపీ విమర్శిస్తోంది. రేవంత్ దగ్గరున్న ఆధారాలు సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇవాళ కవిత గారు కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆ అవినీతిలో పాత్ర హరీష్ రావుది, మరి అదే రకంగా సంతోషం ఉందని, అవసరమైతే మరి వీరి దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా సేకరించి సిబిఐకి సమర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మొత్తంగా ప్రభుత్వ నిర్ణయంపై పొలిటికల్ సెగలు రేగుతున్నాయి.